వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రమేష్. ముందుగా హెడ్లైన్స్. అమ్మకానికి కన్యత్వం వేలం ప్రకటన. అజర్బైజాన్కు చెందిన 23 ఏళ్ల మోడల్ వింతపోకడ. అట్టహాసంగా ప్రారంభమైన పీకే మల్లిపల్లి జాతర. తండోపతండాలుగా తరలివచ్చిన హిందూ ముస్లిం భక్తులు. ఈరోజు ప్రముఖ దర్శకులు కోటి రామకృష్ణ అంత్యక్రియలు. శోక సంద్రంలో సినీ పరిశ్రమ. అంత్యక్రియలకు హాజరు కానున్న సినీ రాజకీయ ప్రముఖులు. సినీ హీరోయిన్లు రాశి రంభలపై హైకోర్టు ఆగ్రహం. తప్పుడు ప్రకటనలతో నటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మారుమూల గ్రామం పీకే మల్లిపల్లి జాతర 50 సంవత్సరాల నుండి హజ్రత్ మహమ్మద్ లతీఫ్ సాయిబ్ ముక్తావలి గారి ఆధ్వర్యంలో హజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ పీకే మల్లిపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఒంటిపై గంధం అంగరంగ వైభవంగా కన్నుల పండగగా కమనీయంగా అట్టహాసంగా యువత కేరింతలు. బాజా భజంత్రీలు, షేరీ బాజా దరువులు, చెప్పుళ్లతో ఆ గ్రామం పండగ వాతావరణంతో ఊరు మొత్తం ఊగిపోయింది. దర్గా దగ్గర హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. గుట్టపైన శివపార్వతుల కళ్యాణం స్వర్గం తలపించింది. దర్గా దగ్గర హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. గుట్టపైన శివపార్వతుల కళ్యాణం స్వర్గం తలపించింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి 23వ తేదీ వరకు వైభవం జరుగుతుంది. బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమంలో మరియు అన్నదాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా చూసి ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగి తేలారు. ఈ సంవత్సరం 50వ సంవత్సరం కావడంతో జాతరకు 40,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ అధ్యక్షులు రమేష్ రాజు, దర్గా ముక్తావళి మహమ్మద్ చాంద్ పాషా సభ్యులు పాల్గొన్నారు. ఈ జాతర పీకే మల్లిపల్లి గుట్టలు, కొండ కోనలు, ప్రకృతి, పచ్చని చెట్ల అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రశాంతతనిస్తుంది. ఈ జాతర 21/2/2019 గురువారం రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు దర్గా ముక్తావళి గారైన మహమ్మద్ లతీఫ్ సాహెబ్ గారి గృహం నుండి గంధం ఒంటెపై భక్తజన సందోహంతో ఊరేగింపుగా దర్గా దగ్గరికి వస్తుంది. 22/2/2019 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ ఎత్తున దర్గా భక్త బృందం వారిచే 34వ అన్నదాన కార్యక్రమం జరపబడును. 23/2/2019 శనివారం భక్తులచే దీపారాధనలు, కందూర్లు, మొక్కుబడులు చెల్లించబడును. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, మండల గ్రామ ప్రజలు 22/2/2019 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ ఎత్తున దర్గా భక్త బృందం వారిచే 34వ అన్నదాన కార్యక్రమం జరపబడును. 23/2/2019 శనివారం భక్తులచే దీపారాధనలు, కందూర్లు, మొక్కుబడులు చెల్లించబడును. గత కొంతకాలంగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న మాజీ మంత్రి సబ్బం హరి తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తరుణంలో తన ముందు 2 దారులు ఉన్నాయన్నారు. అందులో ఒకటి టీడీపీలో చేరడం కాగా రెండోది రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడం అని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో శీలానికి విలువ ఇవ్వని సంఘటనలు చాలానే ఉన్నాయి.
టీనేజ్లోనే గర్భం దాల్చడం, పెళ్లికి ముందు సంసార సుఖం చవిచూడడం వంటి కార్యకలాపాలు కొన్ని దేశాల్లో సర్వసాధారణం. అదే సమయంలో కొన్ని పేద దేశాలకు చెందిన అమ్మాయిలు తమను తాము ఆన్లైన్లో అమ్మకానికి పెట్టుకోవాల్సి రావడం దారుణమైన విషయం. అజర్బైజాన్కి చెందిన మెహబూబా మహమ్మద్ జాదా అనే 23 ఏళ్ల మోడల్ కూడా తన కన్యత్వాన్ని అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టింది. వరల్డ్ ఫేమస్ ఎస్కార్ట్ సైట్ సిండ్రెల్లాలో ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చింది. తాను స్వచ్ఛమైన కన్యనని, తనను పొందగోరే వాళ్ళు వేలం ప్రక్రియలో పాల్గొనాలని ఆ ప్రకటనలో పేర్కొంది మెహబూబా. తన తల్లి ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితిలో ఉందని, ఆమె కోసం తాను కనీసం 90,000 పౌండ్లైనా సేకరించాలనుకుంటున్నానని తెలిపింది. ఆమె ప్రకటనకు అంతర్జాతీయ రసికుల నుంచి విశేష స్పందన వచ్చింది. దాంతో వేలం ప్రక్రియ ఊహించని విధంగా $1 మిలియన్ దాటిపోయింది. చివరికి మెహబూబాను టోక్యోకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఎగరేసుకెళ్లాడు. ఆయన పేరును వెల్లడించడానికి వేలం సంస్థ అంగీకరించలేదు. అయితే మెహబూబాను దక్కించుకోవడానికి ఆ జపానీస్ పొలిటీషియన్ భారత కరెన్సీలో 18.56 కోట్లు చెల్లించాడు. ఇక వేలంలో మోడల్ భామను దక్కించుకోవడానికి పోటీ పడిన వారిలో లండన్కు చెందిన ప్రముఖ లాయర్, మ్యూనిచ్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన ఆటగాడు కూడా ఉన్నారు. ఇక ఈ వేలంలో విజేతగా నిలిచిన టోక్యో రాజకీయవేత్త ఈ కన్యకామణికి వైద్య పరీక్షలు చేయించి ఆమె నిజంగానే స్వచ్ఛమైనదని తేల్చుకున్న తర్వాత జర్మనీలోని ఓ హోటల్లో ఇద్దరి సంగమానికి ఏర్పాట్లు చేశారట. సిండ్రెల్లా ఎస్కార్ట్ కంపెనీ వారు జర్మనీలో ఇలాంటి అక్రమ సమావేశాలు చట్టబద్ధం కావడంతో అక్కడైతే లీగల్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదని ముందే ప్లాన్ చేశారట. అన్నట్టు వేలంలో మెహబూబాకు అంత పెద్ద మొత్తం రావడానికి తాము కూడా కారణమంటూ సిండ్రెల్లా సంస్థ 20% కమిషన్ నొక్కేసింది. తెలుగు సినీ చరిత్రలో గణనీయమైన సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఆయన దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు ఘన విజయం సాధించాయి. కమర్షియల్ సినిమాల దర్శకత్వానికి కొత్త వరవడి దిద్దిన ప్రతిభావంతుడు కోడి రామకృష్ణ. ఆయన నిన్న మధ్యాహ్నం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కోడి రామకృష్ణ మృతికి తెలుగు చిత్రసీమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. ఆయనతో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కోడి రామకృష్ణతో తన స్నేహాన్ని మీడియాతో పంచుకున్నారు. కోడి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో చిరునే హీరో. అప్పటికి చిరు ఓ సాధారణ హీరో మాత్రమే. ఊబకాయం తగ్గిస్తామని, మీరు కూడా సినీ తారల సన్నజాజి తీగల్లా నాజుగ్గా మారిపోవచ్చని కొన్ని సంస్థలు ప్రకటనలతో ఊరిస్తుంటాయి. అధిక బరువుతో బాధపడే వాళ్లకు ఇలాంటి ప్రకటనలు కొత్త ఆశలు కలిగిస్తుంటాయి. పైగా ఈ ప్రకటనలో కొందరు సినీ తారలు నటిస్తుండటంతో స్థూలకాయలు ఈజీగా ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి ప్రకటన చూసి మోసపోయినట్టు ఓ వ్యక్తి విజయవాడలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో వెయిట్ లాస్ సైడ్ ఎఫెక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. కలర్స్ అనే వెయిట్ లాస్ సంస్థ టాలీవుడ్ సినిమా హీరోయిన్లో రాశి రంబలతో ప్రత్యేకంగా యాడ్ రూపొందించి స్వల్పకాలంలో బరువు తగ్గిస్తామంటూ ప్రచారం చేస్తుంది. ఆ సంస్థ ప్రకటన చూసి తాను ట్రీట్మెంట్ తీసుకుని మోసపోయినని బాధితుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారులు ఫోరం న్యాయమూర్తి మాధవరావు కలర్ సంస్థకు జరిమానా విధించారు. బాధితుడు ట్రీట్మెంట్ కోసం చెల్లించిన 74,652 మొత్తానికి 9% వడ్డీ కలిపి వెంటనే చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాదు రాశి రంబలతో రూపొందించిన యాడ్స్ను తక్షణమే నిలిపివేయాలంటూ తీర్పులో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాశి రంబలకే కాకుండా ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్న కొందరు సినీ తారలకు వర్తించేలా ఆయన హితవు చేశారు. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించడం మానుకోవాలని సూచించారు. ఇకపై అలాంటి యాడ్స్లో నటిస్తే సెలబ్రిటీలు అని కూడా చూడకుండా ఫైన్ విధిస్తామని హెచ్చరించారు మాధవరావు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి ఈ ఒక్కరోజే 220 బయోడేటాలు సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి తమ బయోడేటాను సమర్పించారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో
జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి ఈ ఒక్కరోజే 220 బయోడేటాలు సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి తమ బయోడేటాను సమర్పించారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి జనసేన తొలి అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ ఆ మధ్య ప్రకటించడం తెలిసిందే. పితాని బాలకృష్ణ కూడా ఈరోజు తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. ఇంకా బయోడేటాలు సమర్పించిన వారిలో వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు, యువకులు, మహిళలు ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 10 మంది వైద్యులు జనసేన అభ్యర్థిత్వం కోరుతూ బయోడేటాలు సమర్పించారు. వీరంతా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడిగంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీతి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీతి న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ఎన్నో చిత్రాలను ఆయన తెరకెక్కించారని అన్నారు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామీణ కుటుంబ నేపథ్యంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. కోడి రామకృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా కోడి రామకృష్ణ కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేశారు. కాగా కోడి రామకృష్ణ మృతిపై తెలుగు నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. నిస్వార్థ సేవకుడు, నిరాడంబర జీవితానికి ప్రతీకగా నిలిచిన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణపల్లి బాలయ్య అనారోగ్యంతో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్లో మృతి చెందారు. ఆయనకు భార్య, 4 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. బాలయ్య కామారెడ్డి మండలం బ్రాహ్మణపల్లిలో 1930లో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన బస్సులోనే హైదరాబాద్కు వెళ్ళి వస్తుండేవారు. శుక్రవారం కామారెడ్డిలో బాలయ్య అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా మాజీ ఎమ్మెల్యే బి బాలయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలయ్య ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. కొద్ది రోజుల్లోనే మరోసారి ఏపీకి వెళ్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మార్చి 3న గుంటూరులో ఏపీ బీసీ నేతలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. ఏపీ ప్రజలతో తనకు 30 ఏళ్లుగా పైగా అనుబంధం ఉందని సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశిస్తే ఆ రాష్ట్ర బీసీలను ఏకం చేస్తానన్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే అధికార టీడీపీ ఓట్లే చీలుతాయన్నారు. ప్రస్తుత బడ్జెట్లో పోలీస్ శాఖకు కోత విధించారు. 2019-20 ఓట్ ఆన్ అకౌంట్స్ బడ్జెట్లో 4,540 కోట్లు కేటాయించారు. గత 2018-19 బడ్జెట్లో 5,790 కోట్లు కేటాయించారు. అంటే గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 1,250 కోట్లు తక్కువగా కేటాయించారు. 2019 పోలీస్ శాఖ ఈరాప్ టెక్నాలజీగా ప్రకటించిన నేపథ్యంలో పోలీసింగ్లో టెక్నాలజీ వాడకం, నూతన కమిషనర్ రేట్లు, ఇతర నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన అవసరాల నిమిత్తం బడ్జెట్లో నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంకెల గారడీ మాత్రమేనని, పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి లేని లోటు స్పష్టంగా కనిపించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా బడ్జెట్లో కేవలం 1,800 కోట్లు మాత్రమే కేటాయించారని, గృహ నిర్మాణం, రుణమాఫీ లాంటి వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారని దానిపై స్పష్టత లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు అప్పులు, ప్రస్తుతం ఉన్న అప్పుల లెక్కలను చెప్పాలని టీడీపీ, టీఎస్పీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను చూస్తే అనుకున్నంత ఆదాయం రాలేదని విషయం సీఎం ప్రసంగంలో అర్థమైందన్నారు. బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ప్రస్తావించకుండా పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి కింద కేటాయించిన 1,810 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. పార్టీ చేసుకుందాం ఇంటికి రావాలని ఫ్రెండ్స్కి ప్రధాన నిందితుడు రాజేష్ రెడ్డి ఫోన్ చేసినట్లు పోలీసులు విచారణలో స్పష్టమైంది. రాకేష్ రెడ్డి ఇంటికి 5గురు స్నేహితులు వచ్చారని, హాల్లో ఉన్న జయరాం డెడ్ బాడీని చూసి స్నేహితులు పరారయ్యారు. కాగా నాగా, వెంకటేష్, శంకర్, సింగ్లాను బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజేష్ రెడ్డి అక్రమ వ్యవహారాలపై పోలీసు దృష్టి సారించారు. రాజేష్ రెడ్డి కుత్బులాపూర్ పరిధిలోని ఎక్కువ సెటిల్మెంట్లు, భూదందాలు పాల్పడినట్లు విచారణలో తేలడంతో కుత్బులాపూర్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రాజేష్ రెడ్డి కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోనే ఎక్కువగా సెటిల్మెంట్లు, భూదందాలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో కుత్బుల్లాపూర్పై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అతడి అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాంతో రాజేష్ రెడ్డితో సంబంధాలు కొనసాగించి చీకటి వ్యాపారాలు సాగించిన రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పోలీసులు, అతడితో అంటకాగిన ప్రతి ఒక్కరి వెనులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎవరిని పోలీసులు పిలుస్తారో, రాజేష్ ఇంకా ఎవరెవరి పేర్లు బయట పెడతాడోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడితో
అంటకాగిన పోలీసులను ఉన్నతాధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజిపల్లిలో లింగమంతుడు స్వామి జాతర ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్దగట్టు గొల్లగట్టు జాతరగా కూడా పిలిచే ఈ జాతర 28 తేదీలో ముగియనుంది. ఇందులో భాగంగా సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవత విగ్రహాలను తీసుకొచ్చి దిష్టి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దిష్టి పూజ ప్రారంభమైన నుంచి జాతర ముగిసే వరకు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కలకల్లాడుతుంది. లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణ భాజపా సిద్ధంగా ఉందని నిజామాబాద్లో మార్చి 6న జరిగే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన ఎత్తుగడతో వ్యవహరించి విజయం సాధిస్తామన్నారు. వచ్చే 2న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. దేశభక్తి దేశ భద్రత గురించి భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో పాఠాలు చెప్పించుకునే స్థితిలో లేనని తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిని తాను విశ్వసిస్తున్నానని, భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆధారాలు చూపించాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ మేరకు అమిత్ షాకు చంద్రబాబు లేఖ రాశారు. పుల్వామా దాడిలో జవాన్ల మృతిని తెదేపా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నీచ రాజకీయాలకి నిదర్శనమని అన్నారు. భాజపా నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఆ బురద మిగిలిన వారికి అంటించాలని చూడడం నీచమని పేర్కొన్నారు. తాము దేశం కోసం మాట్లాడామని, మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పుల్వామా ఉగ్రదాడి దుర్ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జరిగిందన్నారు. 2013లో బీహార్, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ చేసిన వ్యాఖ్యలు వారికి దేశద్రోహంగా కనిపించలేదా అని నిలదీశారు. పుల్వామా ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించానని, దానికి ఉలికిపాటు ఎందుకని భాజపా నేతలను సీఎం ప్రశ్నించారు. మోదీ మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు, తాను మాట్లాడితే దేశభక్తి లేనట్లా అని అమిత్ షాను ప్రశ్నించారు. రక్తంలో దేశభక్తి ఉంటుందని చెప్పేవాళ్లే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లు కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్టను జాతీయంగా, అంతర్జాతీయంగా దిగజార్చారని సీఎం విమర్శించారు. ప్రతిపక్షాలపై ఈ విధమైన విమర్శలు చేయడం ద్వారా ఆ కుంభకోణాన్ని కప్పిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తానేమిటో, తన స్వభావం ఏమిటో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి తెలుసునన్నారు. ఇకనైనా భాజపా నేతలు తనపై చేస్తున్న అర్ధరహితమైన విమర్శలను, దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలని సూచించారు. చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మకానికి కన్యత్వం వేలం ప్రకటన. అజర్బైజాన్కు చెందిన 23 ఏళ్ల మోడల్ వింతపోకడ. అట్టహాసంగా ప్రారంభమైన పీకే మల్లిపల్లి జాతర. తండోపతండాలుగా తరలివచ్చిన హిందూ ముస్లిం భక్తులు. ఈరోజు ప్రముఖ దర్శకులు కోటి రామకృష్ణ అంత్యక్రియలు. శోక సంద్రంలో సినీ పరిశ్రమ. అంత్యక్రియలకు హాజరు కానున్న సినీ రాజకీయ ప్రముఖులు. సినీ హీరోయిన్లు రాశి రంభలపై హైకోర్టు ఆగ్రహం. తప్పుడు ప్రకటనలతో నటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.